హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీగా చేసి చూపించబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ అయినా, కొత్తగా వంట చేసే వాళ్ళైనా, లేకపోతే క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడైనా ఈ చికెన్ ఫ్రైని ఈజీగా చేసేసుకోవచ్చు. చికెన్ ఫ్రై సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూసేద్దామా? చికెన్ ఫ్రై చేయడానికి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. బోన్స్తో ఉన్న చికెన్ అయితే బాగుంటుందండి. 3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆఖరణ కొద్దిగా నిమ్మరసం ఉప్పుతో కడిగి వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ చికెన్లోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపడా సాల్ట్ అయితే వేయండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ కారం అయితే వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. పెరుగును కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేయండి. ఇందులోకి ఒక నిమ్మ చెక్కను కూడా పిండండి. ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. నిమ్మ చెక్క గింజలు తీసేసి పిండండి, గింజలు వస్తే చేదుగా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా చికెన్ బాగా మసాజ్ చేయండి. బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లోనైనా మ్యారినేట్ చేయొచ్చు. ఇలా ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఫ్రై మెత్తగా ఉంటుంది. ఇందులోకి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న టొమాటోస్ చిన్న సైజు ఒక 3 తీసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలని టొమాటోలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రై చేయడానికి పాన్ పెట్టుకుని, నాన్ స్టిక్ పాన్ అయినా పర్వాలేదు, స్టీల్ పాన్ అయినా పర్వాలేదు, మీ వీలుని బట్టి. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఫ్రైలోకి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు అయితే బాగా చిన్నగా కట్ చేయాలి. ఉల్లిపాయలు వేసేసి హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఫ్రైకి ఎప్పుడు కూడా ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేగడానికి ఒక 4 నిమిషాల వరకు టైం పడుద్ది. హై ఫ్లేమ్లోనే దగ్గరుండి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేయండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే చికెన్ ఫ్రైకి పట్టి బాగుంటుంది. ఇవి 2 వేసిన తర్వాత 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేయండి. ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు. ఇలా కట్ చేస్తే త్వరగా మగ్గుతాయి. ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే ఒక 3 నిమిషాలకి టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి. చూడండి, లిడ్ తీసి చూపిస్తున్నాను. టమాటాలు కూడా మగ్గాయి. ఇలా గరిటెతో ఒత్తినప్పుడు చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా. అలాగే మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఇందులో వేసేయాలి. ఈ చికెన్ వేసిన తర్వాత ఒకసారి చక్కగా అంతా బాగా కలిసేలా కలుపుకుని ఆయిల్లో మూత పెట్టి మగ్గించండి. ఇలా మూత పెట్టి మగ్గిస్తే వాటర్ అంతా ఊరి ఆ వాటర్లో చికెన్ కూడా మెత్తగా ఉడుకుతుంది. 5 నిమిషాల వరకు నేను మగ్గించానండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగంటుతుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గిస్తే చికెన్ కూడా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, చికెన్ పీస్ని ఇలాగా గరిటెతో ఒత్తి చూశారు కదా, ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేస్తున్నానండి. 1 టీ స్పూన్ నిండా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా 1/4 టీ స్పూన్ వరకు వేసాను. అదే మీరు రెడీమేడ్ గరం మసాలా అయితే 1/2 టీ స్పూన్ వేయించండి. మిక్సీతో పని లేదు, చాలా ఈజీగా ఈ ఫ్రైని అయితే చేసేసుకోవచ్చు. ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ముందే వేసేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా వేసి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 నిమిషాలు కలుపుకుంటూ చూసుకుంటూ ఉంటే ఫ్రై చూడండి ఈ విధంగా వేగుతుంది.
ఈ ఫ్రైని అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కస్తూరి మేథిని నేను చేతితో కొంచెం బ్రష్ చేసి వేసేస్తున్నాను. మీ దగ్గర కస్తూరి మేథి లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయండి, ఉంటే వేయండి. కస్తూరి మేథి కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు నేను చికెన్ ఫ్రైని అయితే కలుపుతున్నాను. ఈ విధంగా కొంచెం గ్రేవీ ఉంటుండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రైస్లో కలుపుకుంటాక బాగుంటుంది. చికెన్ ఇంకా బాగా మెత్తగా ఉడికింది. ఇంకా మీకు డ్రైగా కావాలంటే ఇంకో 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేస్తే ఇంకా కొంచెం డ్రైగా అవుతుందండి. ఈ చికెన్ ఫ్రై రైస్లో కలుపుకుంటాకి బాగుంటుంది. ఆ సైడ్ డిష్గా సాంబార్లోకి రసంలోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ అండి. ఈ చికెన్ ఫ్రైని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటారు. ఈ వీడియో మనకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.